అలా హెపటైటిస్ బి పాజిటివ్ అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా? ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి అన్న విషయం మీద. సో, సహజంగా హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదండి. సో, అలాంటి రిపోర్ట్ రాగానే ఫస్ట్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ చేసి చూస్తామనమాట. అంటే ఆల్రెడీ ఆ వైరస్ బాడీలో గనక డ్యామేజ్ ఏమైనా స్టార్ట్ చేసిందా లివర్ మీద అని. అలాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అవి నార్మల్‌గా ఉన్నా కూడా వైరస్ లెవెల్స్ బాడీలో ఎంత ఉన్నాయి అలాంటి కపుల్ ఆఫ్ టెస్ట్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్స్ ఎవరికైతే పాజిటివ్ ఉంటుందో హెపటైటిస్ బి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా స్క్రీన్ చేసుకొని ఎవరికైతే నెగెటివ్ వస్తుందో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ వాళ్ళకి ఫ్యూచర్‌లో రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలానే పాజిటివ్ వచ్చిన వాళ్ళు తిరిగి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని సంప్రదించి ఫాలోఅప్‌లో ఉండి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా గానీ, మీకు గానీ హెపటైటిస్ బి పాజిటివ్ అనే రిపోర్ట్ ఏమన్నా చూస్తే గనక వెంటనే ఒక కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని మీట్ అవ్వండి. అండ్ నెసెసిటీని బట్టి ఫాలోఅప్‌లో ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అన్నది మీరు వాళ్ళ సూచనలు తీసుకోండి.